మేము అధికారంలోకి వస్తే కొందరు అధికారులను డిస్మిస్ చేస్తామని, కొందరు అధికారుల సంగతి తెలుస్తాము అని, మరికొందరినైతే అండర్వేర్ల మీద ఊరేగిస్తాం, గొడ్డలు ఊడదీస్తామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ నుంచి కింది స్థాయి వరకు వీళ్ళు ఈ మాటలు అంటూనే ఉన్నారు. ఏకంగా మనం చూసాం, రెడ్ బుక్లోనే పేర్లు రాసి రెడ్ బుక్ ఇట్లా పట్టుకొని లోకేష్ ఇట్లా పట్టుకొని వాళ్ళ నాన్నగారికి హ్యాండ్ ఓవర్ చేశారు. అధికారంలోకి రాగానే వీళ్ళ సంగతి తేల్చాలి, అందులో కొన్ని పేర్లు రాశాము అని. ఈ క్రమంలో మరి ఇంక 2-3 నెలల్లో అధికారంలోకి వచ్చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లుంది. మరి అప్పటి వరకు ఏమైనా కనుక కొందరు అధికారులు లెక్క తేల్చాలని ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేసి పెట్టుకుందామని చెప్పి అనుకుంటున్నారేమో కానీ, నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడు. ఎంత సన్నిహితుడు అంటే హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ ప్రత్యేక విమానంలో వస్తే వాళ్ళతో పాటు ఉన్న 3వ వ్యక్తి ఈయనే, కిలారు రాజేష్. ఇంకా అంత సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీలు అంటుంటారు, కిలారు రాజేష్ చెప్తే నారా లోకేష్ చెప్పినట్లే అంటూ ఉంటారు. మరి అంత సన్నిహితుడు. సో చంద్రబాబు మీద, నారా లోకేష్ మీద నమోదైన కేసులకు సంబంధించి ఈ కిలారు రాజేష్ అనే అతన్ని కూడా సిఐడి పిలిచి ఒకసారి విచారించారు. 2వ సారి నోటీసులు ఇస్తే ఆయన రాలే ఆయన. కోర్టు నుంచి ఇటు ఆయన అరెస్ట్ కాకుండా స్టేలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ కిలారు రాజేష్ 2 అధికారులను టార్గెట్గా చేసుకొని ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో. ఆ 2 అధికారులు ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, సిఐడి చీఫ్ సంజయ్. వీళ్ళిద్దరిని టార్గెట్గా హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు తాజాగా. ఆ పిటిషన్ ఏంటి? నన్ను వాళ్ళు విచారణకు పిలిచి బెదిరించారు, నా అంతు చూస్తామన్నారు, నన్ను లేపేస్తామన్నారు, నా వ్యాపారాలు దెబ్బతీస్తామని చెప్పారు వాళ్ళు. అండ్ ఈ కేసుతో ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులకు సంబంధం లేకపోయినా నన్ను బెదిరించి నీ సంగతి తేలుస్తా అన్నారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ని పెట్టి నా మీద రెక్కి నిర్వహించి నన్ను లేపేయాలనుకున్నాడు అని ఆయన ఒక పిటిషన్ వేసి, దీనికి అన్నిటికీ ఆధారాలు కావాలి అంటే అది కూడా కోర్టుకే చెప్పారు. ఆధారాలు కావాలంటే మీరు ఏం చేయాలంటే, సిఐడి ఆఫీస్ ఉంది కదా, సిఐడి ఆఫీస్లో సీసీటీవీ ఫుటేజ్ అంతా సమర్పించమని ఆదేశించండి, వాళ్ళ కాల్ రికార్డింగ్స్ కూడా సమర్పించమని చెప్పి ఆదేశించండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. సిఐడి ఆఫీస్ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ సమర్పించాలట, వాళ్ళ కాల్ రికార్డింగ్స్ కూడా సమర్పించాలట. అవి సమర్పించండి, మీకే తెలుస్తుంది అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు మా యొక్క హైకోర్టు ఎలా స్పందిస్తుందో తెలియదు, కానీ ఒకటైతే వెరీ క్లియర్, ఇవన్నీ వీళ్ళు టార్గెట్ చేసుకున్న అధికారుల మీద ఇప్పటి నుంచే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారు. ఇన్ కేస్ అధికారంలోకి వస్తే అప్పుడు ఉచ్చు బిగించడం కోసం అదే అనిపిస్తూ ఉంది. మరి ఇంకెలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి ఎన్ని రకాల పిటిషన్లు వేస్తారు? నిజంగానే తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే మరి ఎంతమంది అధికారులను డిస్మిస్ చేస్తారు, మరి ఎంతమందిని అండర్వేర్ల మీద ఊరేగిస్తారో వాళ్ళు చెప్పినవే కదా, తెలియదు, మరి చూడాలి.